మొబైల్ ఒకటి తెచ్చి కర్సర్ ఎక్కడ ఉంది? స్టోల్ కొంచెం లాగొద్దులా, జస్ట్ ఇలా చేసి ఇలా, దట్స్ ఫైన్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సూరిబాబు గారు, జయలక్ష్మి మ్యామ్ గుడ్ మార్నింగ్, స్వర్ణ మ్యామ్ గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో రైట్, డైలీ మనం లైవ్ కండక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో దేవాలయ ఆగమాల్లో ఈరోజు లాస్ట్ టాపిక్. సో దీంతోపాటు దేవాలయ ఆగమాలు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ టాపిక్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. మరి నా తర్వాత రేపు రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ తర్వాత ఇంకా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1, పేపర్ 2 ఎలాగ వెళ్దాం. మరి వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్, మే ఆడిబుల్ క్లియర్లీ? So is there any disturbance? Let me know. May audible clearly? Clearగా వినిపిస్తుంది అంటే we will begin the session without delay. Okay? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, లైవ్లో ఉన్న వారందరికీ. సో లెట్ మీ నో, మే ఆడిబుల్ క్లియర్లీ? చెప్పండి ఒకసారి, క్లియర్గా వినిపిస్తుంది కదా? యా, డన్. So right, just a second. మరి ఈరోజు సెక్షన్ చాలా 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 ఇంపార్టెంట్ అయిన సెషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. శాక్తేయం. సో మహావిష్ణువు గురించి తెలుసుకున్నాం, వైష్ణవం. పరమేశ్వరుడి గురించి తెలుసుకున్నాం, శైవం. మరి అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకున్నాం, శాక్తేయం. సో దీంట్లో ప్రతి ఒక్క దాని గురించి, అందుకోసం పిక్చర్ కూడా మంచి పిక్చర్గా చేశారు స్టాఫ్. రియలీ ఇంత అద్భుతమైనటువంటి పీపీటీ డిజైన్ చేస్తుంది ఎవరంటే పిఆర్ అకాడమీ స్టాఫ్. సో మీరు, నేను అందరం కలిసి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే సో ఏదైనా కంటికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటే ఇంకా చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేసి ఉంటుంది. సో అందుచేత అంత డిజైన్గా శ్రమించడం మెయిన్ ఏంటంటే ఆ టైప్ డిజైన్ చేయడానికి విల్ టేక్ ఎ టైం. సో ఎంత టైం తీసుకున్నా ఓపికతో ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది. అది మీరు గమనించగలుగుతారు. ఓకేనా? సో రైట్, వితౌట్ డిలే విల్ బిగిన్ దిస్ సెషన్. శక్తి యొక్క 3 ప్రధాన రూపాలు త్రిపుర దేనిలో ప్రస్తావించబడ్డాయి అనేసి అడిగారు. శక్తి యొక్క 3 ప్రధాన రూపాలు అంటే త్రిపుర అంటారు, దేనిలో ప్రస్తావించబడ్డాయి? లలిత సహస్రనామం, సౌందర్య లహరి, త్రిపుర ఉపనిషత్తు, దేవి భాగవత పురాణం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఓకే, లలిత సహస్రనామం తెలుసా? లలిత సహస్రనామం గురించి మీకు అవగాహన ఉంటుంది. ఇది లలితాదేవి యొక్క 1000 నామాలతో స్తుతించినటువంటి పవిత్రమైనటువంటి స్తోత్రం లలిత సహస్రనామం. ముఖ్యంగా శాక్తేయములో శక్తి ఆరాధనలో అత్యంత పవిత్రమైనటువంటి పవిత్రమైనది మరియు శక్తివంతమైనటువంటి స్తోత్రం.
దీని యొక్క మూలం ఎక్కడి నుంచి ఉంది అంటే గ్రంథం ఇది బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరాఖండంలో ఉంది. ఎక్కడ? ఈ లలిత సహస్రనామం గురించి. ఎక్కడమ్మా? బ్రహ్మాండ పురాణం. గుర్తుండు, పురాణంతో పాటు కూడా ఈ టాపిక్ లింకప్ ఉంటుంది. సో బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో దీని గురించి ఉంటుంది లలిత సహస్రం. మరి దీనికి ఎవరు సంభాషణ? హయగ్రీవుడు, జ్ఞానానికి ప్రతీక అయినటువంటి శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉన్న హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ లలిత సహస్రనామాన్ని ఉపదేశించడం జరిగింది. ఎవరికి? శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు ఎవరికి ఉపదేశించారు అండి? సో ఇక్కడ అగస్త్య మహర్షికి ఉపదేశించడం జరిగింది. దీని రచయిత ఎవరంటే, దీనికి మొత్తం పైన ఈ లలితాదేవి ఆజ్ఞ మేరకు 8 మంది వాగ్దేవి చేత అంటే బాగా మాట్లాడి రాసే వక్తలు అండ్ రైటర్స్, బెస్ట్ రైటర్స్ చేత రచించడం జరిగింది. మరి ఈ లలితాదేవి సహస్రనామం ఒక ముఖ్యంగా 1000 నామాలు ఉన్నాయి అన్నాం కదా. ఈ 1000 నామాలు ప్రారంభం దేంతోనే అవుతుంది? శ్రీమాత అనే ఒక పవిత్రమైనటువంటి, శ్రీమాత అంటే తల్లి. ఓకే, సో ఆ నామంతోనే ప్రారంభమవుతుంది. శ్రీమాత అనే పాదంతోనే స్టార్ట్ అవుతుంది. ముగింపు శ్రీ లలితాంబిక అనే నామంతో ముగింపు పలుకుతుంది. ఇలా 1000 నామాలు అయితే ఉంటుంది. సో లలిత సహస్ర నామం. మరి సౌందర్యలహరి, సౌందర్యలహరి అనేది శంకరాచార్యులు రచించినటువంటి, సో దేవి అమ్మవారి యొక్క మహిమలను వర్ణిస్తూ సో ఆయన స్తుతించినటువంటి శ్లోకమే సౌందర్య లహరి. ఓకేనా? ఎవరు? ఆది శంకరాచార్యులు. ఓకే, వన్ ఆఫ్ ది, నిజంగా చెప్పాలి అంటే ఒక సౌందర్య లహరి చదివితే అమ్మవారు ఏంటో, మన జీవితం ఏంటో, మన గమనం ఏంటో, ఎలా బ్రతకాలి, అమ్మవారు యొక్క కరుణ కటాక్షలు అనేది మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అనడానికి నిదర్శనం సౌందర్య లహరి. ఎంత అద్భుతంగా ఉంటుందని మాటలు చెప్పలేనండి. కనీసం ఒక 2-3 సార్లు నేను చదివాను స్వయంగా. అంత అద్భుతంగా ఉంటుంది సౌందర్య లహరి. నెక్స్ట్ త్రిపుర ఉపనిషత్. త్రిపుర ఉపనిషత్ అంటే ఇందులో శక్తి యొక్క 3 ప్రధాన రూపాలైనటువంటి క్రియ, ఇచ్ఛ మరియు శక్తులని ఉంటాయి. సో దీనిని మనం ఏంటంటాము అంటే, సో త్రిపుర ఉపనిషత్. నెక్స్ట్ దేవి భాగవత పురాణం. సో దేవి భాగవత పురాణం విచ్ ఇస్ అంటే ఇది అమ్మవారు అయినటువంటి సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపునిగా మనం వర్ణిస్తాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సో త్రిపుర ఉపనిషత్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఓకే రైట్, వెరీ గుడ్, అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ క్రిస్టల్ ఓపెన్కి తిరుపతి మీది ప్రాపర్ ఇక్కడ. ఓకే, మీరు మాట్లాడుకుంటున్నారా? ఓకే, కెరియర్. నెక్స్ట్ 1 కుండలిని శక్తి. ఓకే, మేల్కొల్పడానికి సంబంధించినటువంటి షట్చక్రాల్లో, షట్చక్రాలు అంటే 6, ఈ 6 చక్రాలు అత్యంత ఉన్నతమైనది ఏది అనేసి అడగడం జరిగింది. కుండలిని, సో శక్తి, విశుద్ధ చక్రం, సహస్ర చక్రం, ఆజ్ఞాచక్రం, అనాహత చక్రం. ఓకే, అనాహత చక్రం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఈ చక్రాల గురించి కొంచెం తెలుసుకుంటే ఇంకా ఈజీ ఆన్సర్ అవుతుంది. సో వాస్తవంగా ఈ చక్రాలు అంటే ఈ చక్రం అనేది ఎక్కడి నుంచి మనకు తెలుసుకుంటామంటే, యోగ శాస్త్రం ప్రకారం చక్రాలు అనేది దాదాపు 7 ఉంటాయి.
సప్త చక్రాలు అంటారు. సో దీన్ని వెన్నుపూస వెంబడి దీన్ని పైనుంచి అలా అమర్చి ఉంటుంది అనమాట. సో పిక్చర్ రూపంలో అయితే మనం బాగా చూపించుంది. ఓకే, ఎన్నో. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? సప్త చక్రాలు ఉంటారు. మరి సప్త చక్రాల్లో మొదటిది ఏంటంటే మూలధార చక్రం అంటారు. మరి మూలధార చక్రం అంటే దీని యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అంటే వెన్నపూస అడుగు భాగంలో ఇది ఉంటుంది మూలధార చక్రం. మూలం అంటే వేరు అని అర్థం. అంటే ఆధారం, మూలాధార కదా. మూలం అంటే వేరు, ఆధారం ఉంది కదా, ఆధారము అంటే దారము అంటే ఇక్కడ ఆధారం కింద వస్తుంది. ఇది శరీరానికి మూలాధారము. అంటే దీని యొక్క గుణం ఏంటంటే స్థిరత్వంగా ఉంటారు మరియు భద్రత. అంటే మూలాధారం చక్రం వల్ల ఎవరైతే మూలాధార చక్రాన్ని ఎవరైతే సంపాదించారో దానివల్ల వారు ఎప్పుడు స్థిరత్వంగా ఉంటారు, భద్రత, సెల్ఫ్ ప్రొటెక్షన్లో ఉంటారు. ఓకేనా? సో అంటే మనం ఈ సప్త చక్రాలు కానీ మనం మన బాడీలో మనం అంటే యాక్చువల్లీ చక్రాలు అష్టసిద్ధి అంటారు. ఈ అష్టసిద్ధిలో ముఖ్యమైనది 7 అని చెప్పాం. ఈ అష్టసిద్ధి చక్రాలు కలిగినటువంటి దాని ఉపాసన పొందినటువంటి వ్యక్తి శ్రీ హనుమంతుడు, శ్రీ ఆంజనేయ స్వామి అంటాం. సో కాబట్టి అష్టసిద్ధి కూడా పొందడం అనేది గ్రేట్. అయితే దాంట్లో ముఖ్యమైన సప్త చక్రాలు అంటాం. అయితే రెండోది ఏంటంటే స్వాధిష్టాన చక్రం అంటారు. ఈ స్వాధిష్టాన చక్రం ఒక నాభికి కొంచెం 2 అంగుళాల కింద ఉంటుంది. ఏది? స్వాధిష్టాన చక్రం అనేది నాభికి ఒక 2 అంగుళాల కింద ఉంటుంది. దీని అర్థం ఏంటంటే అంటే స్థానం, మరియు దీని ఒక గుణం ఎటువంటిది అంటే సృజనాత్మకత, మరి భాగోద్వేదాలు, కోరికలు, ఇటువంటి దానికి తను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. సృజనాత్మక అంటే క్రియేటివిటీ థింకింగ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అలాగే ఎమోషనల్, ఈ ఎమోషనల్కి సంబంధించిన మరియు కోరికలు వాటికి ఏంటంటే ఎప్పుడు జైన్స్ ఉంటారు. సో అందుకోసమే స్వాధిష్టాన చక్రాన్ని తనలో అమర్చుకోవాలి, పొందాలి. నెక్స్ట్ మణిపూరిక చక్రం. ఏమంటారంటే మణిపూరిక చక్రం. దీని యొక్క స్థానం ఎక్కడ తెలుసా? నాభి అంటే బొడ్డు దగ్గర. సో నాభి ఒక వెనుక భాగంలో ఉంటుంది. మరి దీని అర్థం ఏంటంటే వణువు, మనము, నగరము అంటారు. సో దీని యొక్క గుణం ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఈ చక్రం వల్ల మనం ఏం పొందుతామంటే ఆత్మవిశ్వాసం, మరియు మనం బాడీలో ఉన్నటువంటి జీర్ణ శక్తి అనేది ఎక్కువ పెరుగుతుంది, మరియు ఇచ్ఛాశక్తి కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ మణిపూరిక చక్రం వల్ల. మరి అనాహతిగా నెక్స్ట్ ఎక్కడ ఉంది చూడండి, అనాహత చక్రం. ఈ అనాహత చక్రం వల్ల ఏంటి వస్తుందంటే గుండె మధ్యలో ఉంటుంది దీని ఒక చక్రం. ఈ చక్రం వల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం, అంతరార్థం, మరియు ప్రేమ, దయ, జాలి మరియు ప్రశాంతత, ఇటువంటి గొప్ప గుణాలు తనలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో చక్రం విశుద్ధ చక్రం. ఎక్కడ ఉంది చూడండి, విశుద్ధ చక్రం. అయితే వీడు ఆర్డర్లో ఇవ్వలేదు, ఎక్కడ ఆర్డర్లో ఇవ్వడు కూడా. విశుద్ధ చక్రం, దీని స్థానం గొంతు. దీని స్థానం ఏంటంటే గొంతు. మరి గొంతు అని కంఠం భాగం అంటాం. అర్థం అత్యంత శుద్ధి అయినది. మరి గుణం వాక్శుద్ధి, నిజాయితీ, భావ వ్యక్తీకరణ. సో ఎవరైతే ఈ విశుద్ధ చక్రం కలిగి ఉంటారో, సో ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వారి యొక్క వాక్శుద్ధి అంటే మాట్లాడే ప్రతి ఒక్క మాట శుద్ధిగా ఉంటుంది. రెండోది ఎక్కువ మాటలు నిజాయితీగా ఉంటుంది. మరియు వారు భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు జనాలందరూ ఆకట్టుకుంటారు. స్వామి వివేకానంద సరస్వతి మహారాజ్ గారికి, వివేకానంద గారికి ఈ విశుద్ధ చక్రం ఆయన నేర్చుకున్నారు. కాబట్టి ఆయన వాగ్దాటికి జనాలందరూ ఎక్కువ ఇష్టపడేవారు. సో దిస్ ఇస్ ద. సో ఇప్పుడు ఆన్సర్ 5. ఇప్పటికేం చెప్పాము? 5 చెప్పాము, ఇంకా 2. ఎక్కడ చూడండి, ఎక్కడ అజ్నా చక్రం ఒకటి ఉంటుంది. ఓకేనా? అజ్నా చక్రం దీని గురించి చెప్పలే. అజ్నా చక్రం అంటే ఏంటంటే దీని యొక్క స్థానం 2 కనుబొమ్మల్లో మధ్య ఇది ఉంటుంది. దీని అర్థం ఏంటంటే అజ్ఞ అంటే అజ్ఞ అంటాం, లేదా ఆదేశం, లేదా ఆజ్ఞ కూడా అంటాం, ఆదేశం. సో దీని యొక్క గుణం ఏంటంటే జ్ఞానం, దూరదృష్టి, ఏకాగ్రత అనేది వస్తుంది. అందుకోసమే ఈ 7 చక్రాల్లో కూడా మనం జయించాలి అంటే దానికి విద్య అనేది కావాలి. గురు విద్య ద్వారా మనం నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి ఉంది సహస్ర చక్రం. దీని గురించి కూడా చెప్పాలి. సో దీని స్థానం ఏంటంటే తల. ఓకే, తల.
మరి శిరస్సు పై భాగంలో ఈ యొక్క చక్రం ఉంటుంది. సో దీని అర్థం 1000 రెక్కల పద్మము అనేసి అంటారు. ఓకే, గుణం, ఆత్మ సాక్షాత్కారం, మోక్షం, దైవత్వం, ఇటువంటి అనుభవం కలుగుతుంది. సో ఇప్పుడు ఏది ఎగ్జాక్ట్ అవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, కుండలిని శక్తి. సో మేల్కొల్పడానికి సంబంధించినటువంటి షట్చక్రాల్లో అత్యంత ఉన్నతమైనది ఏది? సార్ ఇక్కడ షట్చక్రాలు 6 ఉన్నారు, మీరేమో 7 అన్నారు అనేసి అంటే ఎస్, ముఖ్యంగా 7 ఉన్నాయి. ఇది దేని ప్రకారం చెప్పామంటే దేని ప్రకారం చెప్పాం మనం? మాటలు చెప్పినప్పుడు చెప్పిన యోగ శాస్త్ర ప్రకారం అని చెప్పడం, శాస్త్రానికి అనుసరంగా నేను చెప్పడం జరిగింది. అయితే శాక్తేయం ప్రకారం అయితే 6 చక్రాలు, యోగ శాస్త్రం ప్రకారం అయితే 7 చక్రాలు. అందుకోసం అండర్లైన్ ది టర్మ్స్ అండ్ కండిషన్ అంటాం. ఓకేనా, క్లాస్ చెప్పేటప్పుడు. నెక్స్ట్, శాక్తేయంలోని కౌల మార్గం యొక్క 5 మకరాలు అంటే పంచమకారులు దేన్ని సూచిస్తాయి? మోక్ష, మాయ, మరణ, మనన, మమత. మదిర, మాంస, మత్స్య, ముద్ర, మైథున. మంత్ర, యంత్ర, తంత్ర, పూజ, ధ్యాన. శక్తి, శివ, మాయ, ఆనంద, ముక్తి. సో విచ్ ఇస్ ద? కమన్ క్విక్. కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను, లేదు సార్ కొంచెం స్కిప్ చేసేయండి అని కూడా చేస్తాను, అది మీ ఇష్టమే. సో దాదాపు 30 మెంబర్స్ ఉన్నారు లైవ్లో, కానీ విడ్డూరేమో తెలుసా, 5 లైక్ చేశారు. వీడియోని కాస్త లైక్ చేయండి. నెక్స్ట్, శాక్తేయంలో కౌల మార్గం యొక్క 5 మకరాల గురించి అడిగారు. సో చెప్పండి అమ్మా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 5 మకరాలు. సో మోక్ష, మాయ, ఇది చూడండి, మోక్ష, మాయ, మరణ, మనన, మమత. దీనికి అర్థం ఏంటంటే ఇది ఆధ్యాత్మిక పదాలు మాత్రమే, కానీ కౌల మార్గానికి ఎటువంటి నిర్దేశించినవి పంచమకారులు కావు. ఇది ఆధ్యాత్మిక సంబంధించింది. మోక్షం దేని గురించి సంబంధించింది? మాయ, మరణ, ప్రతి ఒక్క జీవి పుట్టిన తర్వాత గిట్టక తప్పదు, కాబట్టి ఇది దేనికి? ఆధ్యాత్మిక సంబంధించింది. మరి మదిర, మాంస, మాస్య, ముద్ర, మైథునం, ఇది మనం గమనించాల్సిందంటే ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మద్యం అంటే చూడండి, మద్యం ఎక్కడ? మదిర అని అడిగారు, మద్యం. మాంస అంటే మత్స్య అంటే చేప. నెక్స్ట్ ముద్ర, ఎక్కడ ముద్ర ఉంది చూడండి, ముద్ర అంటే వేయించిన ధ్యానం. ఓకే, మైథునం అనేవి తాంత్రిక సాధనలో, తాంత్రిక సాధనలో పంచమకారులు. సో దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇది పంచమకారులు అనేసి అంటాం. మరి మంత్ర, తంత్ర, యంత్ర, పూజ, ధ్యాన, ఇవి పూజ విధానంలో ముఖ్యమైనటువంటి భాగాలు. కొంతమంది మంత్రాలు జపిస్తారు, కొంతమంది యంత్రంతో పాటు చేస్తారు, కొంతమంది తంత్రాలు జపిస్తారు, కొంత పూజ చేస్తారు, కొంతమంది ధ్యానం చేస్తారు. ఇవన్నీ పూజల విభాగాలు. మరి ఇంకోటి శక్తి, శివ, మాయ, ఆనంద, ముక్తి. ఎస్, ఇది తత్వశాస్త్రానికి సంబంధించింది. ఇది శక్తి, శివ, మాయ, ఆనంద, ముక్తి. ఎస్, మరి ముక్తి పొందడానికి, ఆనందం పొందడానికి మనం ఇది దేనికి ఆత్మ తత్వశాస్త్రానికి ఇవన్నీ సంబంధించింది. సో దిస్ ఇస్ ద ఈ పంచమకారులు అనేది ఇవే: మదిర, మాంస, మత్స్య, ముద్ర మరియు మైథున అనేది ఇవి 5 రకాలు. ఓకేనా, రైట్, అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తారు, వెరీ గుడ్. కాశ్మీరీ చూడండి, కాశ్మీరీ శాక్తేయం డీటెయిల్గా చెప్పాలా? ఒకటన్ కాశ్మీరీ శాక్తేయం యొక్క ప్రధాన సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్. కాశ్మీరీ శాక్తేయం యొక్క ప్రధాన సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇది శివశక్తి యొక్క ఐక్యమత్యాన్ని నొక్కి చెప్తుంది. అంటే నొక్కి చెప్పడం, ఎన్హాన్స్ చేసి చెప్తుంది, ప్రయారిటీ ఇచ్చి చెప్తుంది. ఓకే, రైట్. ద్వైత వేదాంతం, విశిష్ట అద్వైతం, త్రికశాసనం, అలాగే కేవల అద్వైతం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. కాశ్మీరీ శాక్తేయం యొక్క ప్రధాన సిద్ధాంతాన్ని, వీళ్ళ యొక్క ప్రధాన సిద్ధాంతం ఉంటుంది, ఏంటది అనేసి అడిగారు. ద్వైత అంటే ఇది మధ్వాచార్యుల చేత ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతం. ఒక్క దగ్గర ఒక కాన్సెప్ట్ నేర్చారనుకోండి, రిపీటెడ్గా ఆప్షన్స్ వస్తాయి, అర్థమవుతుందా? సో కాబట్టి నేర్చుకునే తపన ఉంటే ఈజీగా అన్నీ అర్థమైపోతుంది. కాకపోతే కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే చాలు.
ఇందులో ఈ ద్వైత వేదాంతం అనేది మనం ఏం చెప్పాము, మధ్వాచార్యుల చేత ప్రతిపాదించినటువంటి ఇది. అది దీంట్లో జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని ఈ ద్వైత అని చెప్తుంది. మరి విశిష్ట అద్వైత దేని చెప్తుంది? ఇది రామానుజాచార్యుల చేత ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ఇందులో జీవుడు పరమాత్ముడు భాగమే, కానీ ఇద్దరు వేరు వేరు స్వతంత్రంగా అని చెప్తుంది విశిష్ట అద్వైతం. త్రిక శాసనం అంటే శివుడు, శక్తి మరియు అణువు అంటే జీవుడు, మనం ఏంటంటే జీవుడు అనే మూడు తత్వాలు ఐక్యమే అని బోధించినది కాశ్మీర్ శాక్తేయము. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. త్రిక శాసనం అనేది బోధించింది ఎవరు అంటే ఇదే కాశ్మీర్ శాక్తేయం వాళ్ళే బోధించారు. అంటే దీని ఒక ఉద్దేశం ఏంటంటే శివుడు ఒకటి, రెండోది శక్తి అంటే అమ్మవారు, అంటే శివుడు మరియు శక్తి అణువు అంటే జీవుడు, అంటే తండ్రి తల్లి బిడ్డ, మనమందరం బిడ్డలమే కదా. సో ఆ పరమేశ్వరుడు అమ్మవారు ఒక అనుగ్రహంతో మనం పుట్టిన వాళ్ళం కదా, అందరము, మీరు నేను అందరం ఈ సర్వకోటి జీవరాశులు. కాబట్టి మనం అందరము ఒకటే. ఈ మూడు తత్వాలు కూడా ఐక్యతను బోధించినటువంటి ఈ మూడు తత్వాలను బోధించింది ఏంటంటే కాశ్మీర్ శాక్తేయము. ఓకే, దీన్ని శైవ శాక్తేయం కూడా అని అంటారు, లేదా కాశ్మీర్ శాక్తేయం అనేసి అడుగుతారు. అండ్ యాక్చువల్లీ శైవ శాక్తేయం అనేసి అడిగినా కాశ్మీర్ శాక్తేయం అనేసి అడిగినా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ కేవల అద్వైత్వం. ఇది శంకరాచార్యుల చేత అద్వైత సిద్ధాంతాన్ని అని చెప్తుంది, అంత బ్రహ్మమే అని తెలియజేస్తుంది. కేవల అద్వైత్వం అనేది ఒకటి, శంకరాచార్యులు చెప్పిందే అద్వైత సిద్ధాంతం, అంత బ్రహ్మమే. సో ఆకాశం మీకు కనిపిస్తుంది కానీ ఉందా అంటే లేదంటారు, గాలి మనకి కనిపించదు, ఉందా అంటే ఉంది, కానీ గాలి లేదంటాం, ఆకాశం ఉంది అంటాం. దాన్ని మాయ, పరబ్రహ్మం మాయ అనేసి ఆది శంకరాచార్యులు చాలా అద్భుతంగా ఆయన జీవిత చరిత్ర ఎన్నిసార్లు చదివానంటే నాకే లెక్కలేదు, అంత ఇష్టం అనమాట ఆయన జీవిత చరిత్ర, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దశ మహావిద్యాలలో తాంత్రిక బౌద్ధ మతంలో వజ్రయోగనిగా గుర్తించబడిన దేవత ఎవరు అనేసి అడిగారు. చూడండి, వజ్ర యోగనిగా గుర్తించబడినటువంటి దేవత ఎవరు? తార, కాళీ, త్రిపుర సుందరి, మతంగి. సో చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. మా చార్జ్ అయిపోయి తార అంటే యాక్చువల్లీ ఇక్కడ సమాధానం ఏంటంటే, ఇక్కడ తార అంటే మా రామాయణంకి వెళ్ళిపోవద్దు, మళ్ళీ వాలి సిగురుడు అనే భావన వస్తుంది, అందుకోసమే లింకప్ చేయకూడదు. ఈ సబ్జెక్ట్కి వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే లింకప్ చేయకూడదు, లింకప్ చేస్తే చాలా మిస్టేక్స్ వస్తాయి. ఓకే, డన్. సో తార బౌద్ధ మతంలో పూజించబడే వజ్రయోగిని లేదా నీలతార అనేసి అంటారు. నీలతార అని శాక్తేయంలో తారాదేవిని పోలి ఉంటుంది, శాక్తేయంలో తారాదేవిని పోలి ఉంటుంది అనేసి అంటాం. సో బౌద్ధ మతంలో ఈమె మరి కాళీ అనేది ఈమె కాలానికి మరణానికి ఆది దేవత. ఎవరు? కాళిక కదా, కాలానికి మరియు మరణానికి ఆది దేవత అని చెప్పవచ్చు. ఓకే, ఎవరు? కాళికమ్మ వారు. ఓకే, యాక్చువల్లీ కాళికమ్మ వారిది దశ మహావిద్యాలలో ఇది ఒకటని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ త్రిపుర సుందరి. ఎస్, మూడు లోకాలకి సౌందర్యాలలో శ్రీచక్రానికి అధిపతి ఎవరికి? త్రిపుర సుందరి, ఈ మూడు లోకాలకి సుందరి. ఓకే, నెక్స్ట్ మతంగి. సో మతంగి అంటే ఈమె కళలకు మరియు సంగీతానికి మరియు ఉచ్చారణకి ఆది దేవత, అందుకోసం మతంగి అనేసి అంటారు. మతంగి అమ్మవారిని పూజిస్తే మనలో అన్ని కళలు మరియు సంగీతానికి మరియు ఉచ్చారణ, మనం ఏదైనా ఒక దగ్గర వాగ్దాటి మనం నేర్చుకోవాలన్నా కూడా మతంగి అమ్మవారిని పూజిస్తున్న మనలో అటువంటి
క్వాలిటీస్ పెరుగుతుంది. మరియు ఎవరైతే సంగీతం వేరే వేరే కళలు ఎవరైతే నేర్చుకుంటున్నారో వారు కూడా అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం పొంది వారు ఉన్నత స్థాయిలో ఉంటారనేసి ఒక నాడి. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? తారా ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్, అందరూ రాశారు. ఓకే, ఒకరు ఇద్దరు తప్పు రాశారు. బట్ నెక్స్ట్ క్వశ్చన్, దేవి భాగవత పురాణం ప్రకారం శక్తి యొక్క నివాసం ఏది? అది అత్యున్నత మరియు సత్యమైన ప్రపంచంగా వర్ణించబడింది. కైలాసం, గోలోకం, మణిద్వీపం, వైకుంఠం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. దేవి భాగవతం పురాణం ప్రకారం స్టూడెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ ప్రశాంత్ సార్ చెప్పారు, గుర్తుపెట్టుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్. ఎందుకు నేను 10 సార్లు ఇది మెన్షన్ చేస్తున్నానంటే ఒక్కదాన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సార్ పురాణంలో ఒకలాగా ఉంటుంది, మళ్ళీ భాగవతంలో ఒకలాగా ఉంటుంది, కొన్ని కన్ఫ్యూజ్ అనిపిస్తుంటుంది క్యారెక్టర్లు కానీ, మరి ఇంకోటి కొన్ని కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అనేసి అంటుంటే, సో అందుకోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ని గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ఎగ్జామ్స్లో ఈ టర్మ్స్ కండిషన్స్ అనేది ఈ ప్రకారం అనేది మెన్షన్ చేస్తాడు. సో దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అని నేను పెట్టిన పేరు. దేవి భాగవత పురాణం ప్రకారం ఓకే శక్తి యొక్క నివాసం ఏది అంటే అమ్మవారు ఎక్కడ నివసిస్తున్నారు అని అడిగారు క్వశ్చన్. అమ్మవారు కైలాసంలో ఎవరు ఉంటారు? పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి నివసించే ప్రాంతం ఇది కైలాసం. మరి గోలోకం మరి మాయలోడు కదా, శ్రీకృష్ణుడి నివాసం మనం ఎక్కడ వైష్ణవ గ్రంథాలు చెప్తుంది గోలోకం. మరి మణిద్వీపం, మణిద్వీపం దేవి భాగవతం ప్రకారం ఇది రత్నాలతో నిండినటువంటి అత్యున్నతమైన లోకం. మణిద్వీపం, ద్వీపం చూడండి, ద్వీపం ఉంది, మణిద్వీపం ఎక్కువ మణులు ఉంటాయి అన్నమాట. అనేక రకాలమైనటువంటి రత్నాలు అక్కడ ఉంటాయి, అనేక రకాలు. మనం ఈ ధరిస్తుంటాం కదా కొన్ని ఉంగరాలు. రేపొద్దున మీకు ఒక ఉద్యోగం వచ్చి మీకు మంచి పొజిషన్కి వెళ్ళిందో అటువంటి ఉంగరాలు వస్తాయి కదా. సో ఈ మణులతో తయారు చేసినటువంటి ఉంగరాలు, సో మరియు హారాలు సో ఉంటాయి. సో ఇక్కడ అమ్మవారు నివసిస్తుంటారు ఈ మణిద్వీపంలో. ఎవరండి? భువనేశ్వరి అయినటువంటి దేవి, ఈ భూమికి ఈశ్వరి అయినటువంటి భువనేశ్వరి ఈ మణిద్వీపంలో నివసించడం జరుగుతుంది. మరి వైకుంఠం శ్రీ మహావిష్ణువుగా నివసించే ప్రాంతం. ఓకేనా? సో రైట్ ఆన్సర్ మణిద్వీపం. ఓకేనండి. అమ్మవారు మీ వైపే చూస్తున్నారు, కరుణ కటాక్షాలు ఇవ్వడానికి. మీకు శ్రమించి కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది, నిరంతరం శ్రమించండి అని అలా మీ వైపే చూస్తూనే ఉన్నారు. ఓకేనా? శ్రీచక్రంలో అత్యంత అంతర్గత త్రిభుజాన్ని చూడండి, అంతర్గత త్రిభుజాన్ని ఎక్కడ? శ్రీచక్రం. సో ఏమని పిలుస్తారు? ఇది దేవత యొక్క మూలాన్ని సూచిస్తుంది. మీకు తెలుసా, శ్రీచక్రంతో కానీ మనం పూజ చేయగలిగితే ఇంట్లో కానీ లేదా ఏదైనా గుళ్ళో కానీ శ్రీచక్రంతో కానీ మనం పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలిగి అన్ని కష్టాలు పోయి సుఖశాంతులతో మనం జీవించవచ్చు అనేసి చెప్తున్నాయి. శ్రీచక్రం ఉపాసన చేసిన, శ్రీచక్రంతో పూజించిన అంత పవర్ఫుల్. సో ఇలా ఉంటుంది, రౌండ్ రూపంలో ఉంటుంది. ఓకే, సరే. నెక్స్ట్, దీనికి అంతర్గత త్రిభుజాన్ని అన్నారు. సర్వస పరిపూరక చక్రం, సర్వ సిద్ధికార చక్రం, బిందు స్థానం మరియు సర్వ ఆనందమయ చక్రము అంటారు. ఏది? త్రిభుజ. ముందు ఈ త్రిభుజం గురించి తెలుసుకుందామా? రైట్, ఇక్కడ గమనించండి. శ్రీచక్రంలో అత్యంత అంతర్గత త్రిభుజం కలిగి ఉంటుంది. ఓకేనా? ఈ త్రిభుజం చుట్టూ యొక్క 3 కోణాలు ఉంటాయి అన్నమాట యాక్చువల్. సో ఈ 3 కోణాల్లో 3 ప్రధాన దేవతలు ఉంటారు. 3 కోణాల్లో, అందుకోసం త్రిభుజం అన్నారు. సో త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఈ 3 కోణాల్లో 3 దేవతలు ఉంటారు. సో దీని యొక్క అందుకోసం త్రిపుర అనేసి అన్నారు దీనికి, లేదా మూల దేవతలని కూడా వీళ్ళి అనడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరంటే కామేశ్వరి అమ్మవారు గారు ఉంటారు. కామేశ్వరి అంటే ఈవిడ ఒక స్థానం ఎక్కడ ఉంటుంది అంటే త్రిభుజం పై ఎడమ వైపు ఉంటారు. సో త్రిభుజం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రిభుజం అనుకోండి, దీంట్లో ఎడమ వైపు అమ్మవారు ఉంటారు. ఎవరు? కామేశ్వరి అమ్మవారు ఉంటారు. సో లేదా దీనికి అగ్రభాగం కూడా అనవచ్చు. సాంప్రదాయంగా ఈ ఎడమ వైపులో ఉన్నటువంటి దాన్ని బట్టి ఈ తత్వం ఏం చెప్తుంది అంటే ఈ అగ్నితత్వం. మరియు దేనికి ప్రతిది అంటే జ్ఞానానికి, శక్తికి ఇది ప్రతిది. సో అందుకోసమే ఏ వైపు ఉంటారు? ఎడమ వైపు ఉంటారు.
మొదటిది. మరి రెండో అమ్మవారు ఇది ఎడమ వైపు, ఇది లెఫ్ట్ కదా, ఇటువైపు ఎవరు ఉంటారు? కామేశ్వరి అమ్మవారు ఉంటారు. మరి ఈ రైట్ వైపు ఎవరు ఉంటారు చూద్దాం. వజ్రేశ్వరి. ఎవరండి? వజ్రేశ్వరి. సో త్రిభుజం యొక్క కుడివైపు అమ్మవారు ఉంటారు. ఎవరు? వజ్రేశ్వరి. మరి ఆవిడ యొక్క తత్వం ఏంటంటే విష్ణు గ్రంథి లేదా సూర్యతత్వం లేదా శక్తి, క్రియాశక్తి అని చెప్పొచ్చు. మరి మూడోది అర్థమైపోయింది. భూగామిలిని ఏమంటారు? సారీ, భగమాలిని. భూగామిలిని కదా, భగమాలిని. సో ఓకే, కామేశ్వరి, రెండోది వజ్రేశ్వరి, నెక్స్ట్ భగమాలిని మూడోది. సో త్రిభుజం యొక్క క్రిందిలో అంటే దీని ఎలా ఇది పైకి తీసుకుంటే మనం దీని క్రింది అంటాం కదా. సో దట్ ఈస్. సో ఇక్కడ కూడా బ్రహ్మగంధ్రి సూర్య తత్వం అయిపోయింది. ఇక్కడ చంద్రతత్వం వస్తుంది. మరియు శక్తి, ఇచ్ఛ వీటికి ప్రతిదీ ఎవరంటే అమ్మవారు. సో ఇలా త్రిభుజం కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదా, సర్వసిద్ధికర చక్రం, బిందు స్థానం. సో ఇవన్నీ కూడా ఏ స్థానంలో కలిగి ఉంటుంది అంటే, ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ సర్వస్వ పూరిక చక్రం అంటే ప్రతి ఒక్క కోరిక, మనిషిలో ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని పరిపూర్ణం చేయడానికి ఈ శ్రీచక్రం అవసరం. సర్వసిద్ధికర చక్రం. ఓకే, సర్వసిద్ధికర అంటే అన్ని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈ సర్వసిద్ధికర చక్రాన్ని మనం పూజిస్తే అన్ని కోరికలని నెరవేరుస్తాయి. నెక్స్ట్ బిందు స్థానం అనేసి అన్నారు చూడండి. బిందు స్థానం. సో ఈ బిందు స్థానం అనేది చక్ర మధ్యలో ఉండినటువంటి చుక్క. ఇది శివశక్తుల ఐక్యతనే, అంటే అమ్మవారు మరియు పరమేశ్వరుడు ఇద్దరు ఒక శక్తి దాంట్లో కలిసి ఉంది అనేసి అంటారు. అందుకోసం ఇది బిందు చక్రం కూడా అని చెప్పొచ్చు. నెక్స్ట్ సర్వ ఆనందమయ చక్రం. దీనిని పూజించడం వల్ల ఏమవుతుందంటే శ్రీచక్రం యొక్క కేంద్ర బిందువు ఇది. ఏది? సర్వ ఆనందమయ చక్రం, శ్రీచక్రం యొక్క కేంద్రం. ఎందుకంటే ఆ చక్రాన్ని కానీ మనం పూజించగలిగితే సర్వము ఆనందం పొందగలుగుతాము. సో అన్ని కోరికలు, అన్ని ఇచ్ఛలు, శక్తి, స్వతంత్రం అన్నీ మనకి పొంది అన్నీ మనలో పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం సర్వ ఆనందమయ చక్రము అనేసి అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శాక్తేయంలో సృష్టి, స్థితి మరియు లయలకు సంబంధించినటువంటి త్రిశక్తుల వరుసగా ఏవి? ఇది చూద్దాం ఎంతమంది పర్ఫెక్ట్ రాస్తారు. ఇది ఈజీ క్వశ్చన్, బట్ పర్ఫెక్ట్గా రాయాలి ఇది. శాక్తేయములో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో మ్యాక్సిమం తప్పు రాయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తారు అనేది ఇక్కడ నేను చెప్తాను. దేవి ఖడ్గమాల కూడా శ్రీచక్రం గురించి చెప్తుంది. దేవి ఖడ్గమాల స్తోత్రిని కూడా చదివినా కూడా మంచిదే. ఓకే, రైట్. సెవెంత్ క్వశ్చన్ డి అండి, ఆప్షన్ చెప్పానుగా. శాక్తేయంలో సృష్టి, స్థితి మరియు ఎంతమంది పర్ఫెక్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను ఈ ఆన్సర్. నాకు తెలుసు ఇది మ్యాక్సిమం తప్పు చేస్తారని నేను వెయిట్ చేస్తున్నా, అందుకోసం తర్వాత మాట్లాడతాను. మ్యాక్సిమం తప్పే చేస్తారు. ఎందుకు తప్పు చేస్తారో కూడా నేను చెప్తాను. శాక్తేయంలో అందుకోసమే సృష్టి, స్థితి మరియు లయలకు సంబంధించిన త్రిశక్తుల్లో వరుసగా ఏవి అన్నారు. కాళీ, తార, భువనేశ్వరి. సో దశమ మహావిద్యాల్లో మొదటి 3 రూపాలు ఏవి? ఇవి కాళీ, తార, భువనేశ్వరి. లక్ష్మి, సరస్వతి, పార్వతి త్రిమూర్తులు కాబట్టి ఈ త్రిశక్తులని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ టర్మ్స్ కండిషన్ ఏంటంటే శాక్తేయములో అనేసి అన్నారు. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం తప్పు. అందరూ ఇదే రాస్తారు, బట్ ఇది తప్పు, 100% తప్పు. ఎందుకు? ఏమడిగారు? శాక్తేయంలో సృష్టి, స్థితి, లయ. ఓకే, సంబంధించిన త్రిశక్తులు వరుసగా ఏవి అన్నారు. కానీ సృష్టి, స్థితి, లయకి వరుస ఏంటంటే ఇచ్ఛా, జ్ఞానం, క్రియ. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇచ్ఛ, జ్ఞానం, క్రియ. సృష్టికి అవసరమైనటువంటి కోరిక ఇచ్ఛ, తెలివి అనేది జ్ఞానం,
మరియు క్రియ అన్నాడు. క్రియ అంటే పని. ఈ 3 శక్తులు అనేది ఈ సృష్టికి, అందుకోసం శాక్తేయం ప్రకారము, సృష్టి ప్రకారం అని అడగలేదు, శాక్తేయం ప్రకారం అని అడిగాడు నా మాట. శాక్తేయం ప్రకారం త్రిశక్తులు ఏవి అని అడిగారు. సో కాబట్టి ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేది అవుతుంది. దుర్గా, కాళీ, చండి ఇవన్నీ ఏంటంటే అవతారాలు మరియు ఆ త్రిమూర్తుల భార్యలు. ఎవరు? పరమేశ్వరుడు, అమ్మవారు, ఓకే, అలాగే లక్ష్మీదేవి, సరస్వతి మరియు పార్వతి అంటాం. అంటే బ్రహ్మ, విష్ణు, మా త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళ భార్యల పేర్లు మీరు ఎక్కడ చెప్పారు. సో నాకు తెలుసు, అందుకోసం మ్యాక్సిమం తప్పు రాస్తారని కొంచెం ఆగాను ఇక్కడ, ఓకేనా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్ఛా జ్ఞాన క్రియ. ఇచ్ఛ అంటే మళ్ళీ చెప్తున్నాను, సృష్టికి అవసరమైన కోరిక. ఇచ్ఛ లేకపోతే మనం ఎవరు ఏది చేయాలి. ప్రతి వ్యక్తిలో కోరిక ఉంటుంది. కోరిక ఉన్నప్పుడు మనం పని చేయగలుగుతాం. నాకు ఎటువంటి కోరిక లేదు అంటే మరి దేండి, మానవ జన్మగెత్తిన తర్వాత ప్రతి ఒక్క జీవి కోరికతో పాటు ఉండాల్సిందే. కోరిక లేనివాడు సృష్టిలో ఎవడు లేడు, ఓకేనా. సో మరి కోరికని అన్ని త్యజించి వెళ్ళిపోతే అప్పుడు సన్యాసంలో ఉండాలి, ఓకేనా. ఒక సన్యాసం త్యజించి అంటే బ్రహ్మచారిగా ఉన్నవాడికి కూడా కోరికలు ఉంటాయి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దైవం ఒక అనుగ్రహం పొందాలి, అది ఒక కోరికే. నేను నామాన్ని స్మరిస్తూ జీవించాలి, అది ఒక కోరికే. సో కోరిక అనేది అనేక రకాలు. కేవలం డబ్బు సంపాదించడము, ఇల్లు కట్టడం అదే కోరిక కాదు, అనేక రకాలు ఉంటాయి. సో రైట్ ఆన్సర్ అవుతుంది ఇచ్ఛా జ్ఞాన క్రియ. సో అందుకోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ షుడ్ బి అప్లై అంటాను. సో దేని ప్రకారము? శాక్తేయం ప్రకారము. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అర్థమైందా ఎందుకు తప్పు జరిగింది? సో రైట్. లలిత సహస్రనామం ఏ పురాణం యొక్క భాగం? చెప్పండి అమ్మ, చూద్దాం. పురాణాలు చదివారు, అష్టాదశ పురాణాలు చదివారు, మరి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. దుఃఖానికి కారణం కోరికలు, కరెక్టే రచన. కానీ దురాశ దుఃఖానికి చేటు. కోరికలు ఉండాలి, కోరిక లేకపోతే మనం మనుగడ ఉండదు. కానీ ఎక్కువ కోరిక అనేది కూడా ఒక లిమిట్లో ఉండాలి. ఆ లిమిట్ కానీ మనం క్రాస్ అయితే దుఃఖానికి మనం గురవుతాం, ఓకేనా. కోరికని కొన్ని హద్దులో పెట్టుకోవాలి. ఆ హద్దు దాటిపోయి కానీ వెళ్తే అప్పుడు దుఃఖానికి కారణమవుతాం. అంతే తప్పించి కోరిక లేకపోతే మనం బ్రతకలేము మేము. త్రివేణి కోరికే పిండమెంట్లో ఈవో పోస్ట్ రావాలి. ఎస్, అదే కోరికే. నిజంగా ఒక మాట చెప్పాలంటే మీరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు. మీరు రాబోయే కాలంలో ఉద్యోగం 2026లో జాబ్ పొందాలి అంటే బ్రతికినంత వరకు, అంటే మీకు 60 సంవత్సరాలు వచ్చినంత వరకు ఆ దైవ సన్నిధిలో మీరు సేవలు అందించడానికి మీకు భగవంతుడు కరుణ కటాక్షాలు ఉంటే తప్ప అటువంటి గొప్ప స్థానం దొరకదండి. ఎన్నో డిపార్ట్మెంట్లు మనం పనులు చేస్తాం, కానీ ఆ దైవ సన్నిధిలో పని చేయడం అనేది గొప్ప అదృష్టమని భావించాలి. సో అటువంటి గొప్ప స్థానం యోగ పోస్టుగా మీరు సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం దృష్టి పెట్టి సమయాన్ని ఉపయోగించి వృధా కానివ్వకుండా మీ యొక్క లక్ష్యం వైపు ఆలోచించి నిరంతరం శ్రమించి మంచి ఆలోచనతో ప్రతి విషయాన్ని క్లుప్తంగా క్షుణ్ణంగా నేర్చుకుని అవగాహన పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఈ మిగిలినటువంటి మీకు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంతా కూడా దైవ సన్నిధిలో పనిచేసి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకొక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఈ 30-40 సంవత్సరాలు కానీ దైవ సన్నిధిలో మనం పనిచేస్తే, మరి అక్కడ కూడా తప్పుడు పని చేస్తే మరి చెప్పలేను, ఓకేనా. ఇప్పుడు అన్నారు కదా అర్చన మేడం కోరిక. ఇప్పుడు కోరిక అక్కడికి వెళ్ళడానికి, మరి అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కోరిక వచ్చేస్తే మరి నేను చెప్పలేను, ఓకేనా. సో రైట్. లలిత సహస్రనామంలో ఏ పురాణం యొక్క? మత్స్య పురాణమా, స్కంద పురాణమా, మార్కండేయ పురాణమా, బ్రహ్మాండ పురాణమా? సో మత్స్య పురాణంలో విష్ణు యొక్క మత్స్యావతారం గురించి చెప్తుంది. అంటే సృష్టిని రక్షించడానికి మత్స్యావతారంలో వచ్చే శ్రీ మహావిష్ణువు కదా, ఎక్కడ ఎటువంటి సంహారం ఉండదు. మరి స్కంద పురాణం, స్కంద సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు అని పిలిచినటువంటి ఇది, ఓకే, అతిపెద్ద పురాణం స్కంద పురాణం. మరి మార్కండేయ పురాణం, ఎస్ మార్కండుడు. ఇందులో దేవి మహస్యం గురించి చాలా ఎక్కువ ఉంటుంది, కానీ చండీ పాఠం గురించి, మార్కండేయ పురాణం దేవి మహస్యం గురించి ఉంటుంది కానీ చండీ పాఠం గురించి ఉంటుంది. మరి బ్రహ్మాండ పురాణం, ఎస్, ఇది హయగ్రీవుడు మరియు అగస్త్యుడి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఎవరు? హయగ్రీవుడు. అంటే మహావిష్ణువు మరియు అగస్త్యముని
ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో వచ్చినటువంటి లలిత సహస్రనామం. సో బ్రహ్మాండ పురాణం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఆన్సర్ చెప్పాం దీని గురించి, ఓకేనా? సో 100% కరెక్టా ఉమాసాయి ప్రసాద్ గారు? ఎస్, లాక్ చేసేద్దాం ఆన్సర్ని. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద డి ఆప్షన్. దట్స్ ఫైన్, ఎగ్జాక్ట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, మహావిద్యలో ప్రపంచాన్ని భువనంగా రూపొందించే అంతరిక్ష శక్తిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? నెక్స్ట్, మహావిద్యాలలో ప్రపంచాన్ని భువనంగా, చూడండి భువనముగా, ఇది ఇంపార్టెంట్, రూపొందించే, ఓకే, ఇక్కడ చిన్నమస్త, భువనేశ్వరి, నెక్స్ట్ ధూమవతి అండ్ భగళముఖి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కొత్త కొత్త పేర్లు వచ్చింది సార్. పేపర్ 1లో మన కోర్సులో డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్లోడ్ అవుతాయండి, లేటెస్ట్ క్లాసులో అప్లోడ్ చేస్తున్న దానికి. సో ఖచ్చితంగా, ఓకేనా? అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ రెండు ఒక టైం పడుతుంది. ఈ టెట్ సిరీస్ క్లాస్ అంతా అయిన తర్వాత అవి పెడతాను, ఓకేనా? డోంట్ వరీ, పెడతాను ఖచ్చితంగా. అన్ని లేటెస్ట్ అయ్యింది, అది ఒక్కటే పెండింగ్ ఉంది, అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ, ఓకే? చిన్న మస్తా, చిన్న మస్తా అంటే ఎవరు, ఎందుకు పేరు వచ్చిందంటే తన శిరస్సును తన్నే ఖండించుకున్నటువంటి దేవత చిన్న మస్తా. మరి భువనేశ్వరి ఎక్కడే అర్థమైపోతుంది. భువనేశ్వరి అంటే సమస్త విశ్వాన్ని, భువనాన్ని తన శరీరంలో లేదా తన రూపంగా కలిగినటువంటి తల్లి భువనేశ్వరి. అందుకోసే ఈ భువనమంతటా అంటే ప్రపంచమంతటా, ఈ సృష్టిమంతటా తన శరీరంలో తన రూపంగా కలిగినటువంటి తల్లి అమ్మవారు. అందుకోసం భువనేశ్వరిగా పిలవడం జరుగుతుంది. మరి ఎవరన్నారు? ధూమవతి. ధూమవతి ఎవరు? వితంతం రూపంలో ఉండే దేవత. ధూమవతి ఎవరు? వితంత రూపంలో ఉండే దేవత. అంటే అశుభలకి, అంటే దీనికి అశుభంకి కారణం కాదు, అశుభాన్ని తొలగించినటువంటి దేవత. నెక్స్ట్ భగళముఖి. భగళముఖి అంటే శత్రువులకు వాక్కుని స్తంభింపజేసే దేవత, ఓకేనా? సో భగళముఖి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. భువనేశ్వరి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. పదంలోనే అర్థం ఉంది కాబట్టి ఈజీ రాయవచ్చు ఇది. నెక్స్ట్ క్వశ్చన్. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ కోర్స్. కోర్సు గురించి ఏం చెప్పాలి? ప్రతిరోజు మీరు లైవ్కి వస్తున్నారో తెలుస్తుంది కాబట్టి కోర్సు గురించి మరి నేను ఎక్కువ చెప్పను, కానీ మీకు చెప్పడం కాదు, మీరు ఇతర వాళ్ళకి ఎవరైతే మీరు రెగ్యులర్ లైవ్కి వస్తున్నారు కాబట్టి యు ఆర్ ది వెల్ విస్టర్ ఆఫ్ పిఆర్ అకాడమీ. మరి మీ గురించి నేను ఎక్కువ చెప్పలేను. అనునిత్యం దాదాపు 60 రోజులు అవుతుంది మనం అందరం జర్నీ చేసి, 2 months అవుతుంది. సో క్లాస్ కానీ, పీపీటీ కానీ, మనం పడే హార్డ్ వర్క్ కానీ, చూపించే ఇంట్రెస్ట్ కానీ, డెడికేషన్ కానీ మొత్తం మీకు అర్థమవుతుంది. సో కాబట్టి వీలైతే మరి మీలాంటి శ్రేయోభిలాషి, మీకు తెలిసిన వారు, మీ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఒక్కసారి పిఆర్ అకాడమీ గురించి, మన కంటెంట్ గురించి కొంచెం తెలియపరుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఒకటి ఏదైనా జరగాలంటే ఇంకొక వైపు సపోర్ట్. నా వరకు నేనేం చేశాను, ద బెస్ట్ కంటెంట్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ క్లాసెస్ ఇవ్వాలని అనునిత్యం ప్రయత్నించి పోరాడి తయారు చేస్తాను. ఇంకో వైపు కావాలి సపోర్ట్, అది మీ నుండి. మనం ఏ చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి కదా, మాట్లాడాలంటే 2 పెదవులు కావాలి కదా, నడవాలంటే 2 కాళ్ళు కావాలి కదా. సో రెండోది లేకపోతే జీవితంలో మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నానంటే పై పెదవి కింద పెదవి కలిస్తే అన్నవాళ్ళు నేను మాట్లాడగలను. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు, కానీ ఏ ఒక పని ఒకదానితో అవ్వదు. కాబట్టి నేను శ్రమించి కష్టపడి తయారైతే మెటీరియల్ అయితే తయారు చేస్తాను. దీన్ని మార్కెట్లోనికి అంటే ఇంకా నలుగురికి తెలియపరచడానికి దానికి కారణం మీరే అవ్వాలి. ఎందుకంటే ఇంత డెడికేషన్గా, ఇంత హార్డ్ వర్క్తో దాదాపు 8 నెలలు కష్టపడి తయారు చేసినట్టు మెటీరియల్. సో అనునిత్యం ఒకరోజు కూడా చూడండి, అందరూ కోర్సు అమ్మిందారు కానీ ఎవరు మిమ్మల్ని ఉద్దేశించి రెగ్యులర్ లైవ్ చెప్పట్లే. కానీ ఒకే ఒక పిఆర్ అకాడమీ అంటే ఎండోమెంట్ అంటే పిఆర్ అకాడమీ ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ఫుల్ అయ్యేలాగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేట్లే. ప్రతి ఒక్క 4 ఆప్షన్కి దాని ఒక డీటెయిల్ అంతరార్థం సో ఎక్కడి నుంచి ఆ పదం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లింక్ అప్లు అన్నీ చెప్పి డీటెయిల్గా దాదాపు 30 క్వశ్చన్ క్లాస్ చెప్తే ఎంత ఒక అరగంట క్లాస్ అయిపోవాలి. కానీ మనం దాదాపు 1.5 hour చెప్తున్నాం. అంటే చాలా డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడ కూడా పనికిరాని మాట్లాడకుండా కంటెంట్ని జెన్యూన్గా మేము అందిస్తున్నాం.
ఎంత బల్క్ కంటెంట్ అందించడానికి కారణం ఏంటంటే మీకు ఎలా అయినా ఉద్యోగం రావాలి, మంచి మార్కు రావాలి. మరి ఎంత మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్ అయితే కొంచెం మన ఇన్స్టిట్యూషన్ గురించి, ఇది నాది కాదు మనందరినీ, ఈ బాధ్యత మీదే, నా చేతిలో మరలేదు. నా వరకు నేను ఏమైతే చేస్తానో అంతవరకు చేస్తాను, ఇక్కడ నుంచి మీ చేతిలో పెడుతున్నాను. మీరు దీన్ని ఈ కోర్సు గురించి ఎలా పబ్లిక్లో తీసుకెళ్తారో చాయిస్ ఇస్ జియోస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఆది శంకరాచార్యులచే ప్రచారంలో ఉన్న పంచయతన పూజలో శక్తి దేనిని ప్రాతినిధ్యం వహిస్తుంది? ఈ పూజలో శక్తి దేనిని ప్రాతినిధ్యం వహిస్తుంది? సూర్యుడు, శివుడు, సర్వశక్తిమంతుడు, విష్ణువు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, థ్యాంక్ యూ కేవి గారు, థ్యాంక్ యూ. పంచయత పూజ. సో సూర్యుడు ఆరోగ్యం మరియు తేజస్సుకి పూజించినటువంటి ప్రత్యక్ష దైవం. మన భగవంతుడు ఎలా ఉంటాడో మనకి ప్రత్యక్షంగా కనిపించినటువంటి ఒకే ఒక దేవుడు ప్రజెంట్ ఎవరంటే సూర్యుడు. మరి శివుడు అంటే లయకారుడు, ఒక యోగాలకు దేవుడు అంటాం. సర్వశక్తిమంతుడు అంటాం. సో దిస్ ఇస్ ద సర్వశక్తిమంతుడు. సో పంచయత పూజలో అంబిక అంటే ఇక్కడ అంబిక అమ్మవారిని పూజిస్తారు. సో దైవమాతగా అక్కడ అంబికని పూజించడం జరుగుతుంది. అందుకోసమే సర్వశక్తిమంతుడు అనేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అంబిక అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మరి విష్ణువు అంటే బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు, శక్తి, ఇలా పంచ దేవతల్ని పూజించడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్. నెక్స్ట్, దశ మహావిద్యాలలో వితంతువుగా ఇందాకలా మాట్లాడాం. దశ మహావిద్యాలలో వితంతువుగా అశుభానికి ఓకే దేవతగా ఎవరు చిత్రీకరించబడ్డారు అనేసి అడిగారు. ఏది? దశ మహావిద్యాలలో వితంతువుగా అంటే అశుభానికి. ఇది గుర్తుపెట్టుకోండి మా, అశుభానికి. ఇక్కడ కమలాత్మిక, భైరవి, భూమవతి, మతంగి. ఇంతకుముందే మనం డిస్కషన్ చేసాం, మళ్ళీ సేమ్ రిపీటెడ్ వచ్చింది. సో కమలాత్మిక లక్ష్మీదేవి యొక్క తాంత్రిక రూపం. సంపదకి అధిపతి ఎవరు? కమలాత్మిక. ఎవరండి? కమలాత్మిక. పేరులో ఉంది, కమలం నుంచి ఉద్భవించింది, కమలాత్మిక అనేసి అంటాం. సో లక్ష్మి అంటే ధనానికి ఆదిదేవత ఎవరు? ఈవిడ. సంపదకు ఆదిదేవత. నెక్స్ట్ భైరవి. భైరవి అంటే భయానికి, భయంకరులకి మరియు రక్షణ. అంటే ఎవరైతే భయపడుతుంటారో దేనికైనా, భయంకరులు అంటే నేను ఒక దానిపైన భయపడుతుంటాను. సో కాబట్టి నాకు దాని నుంచి రక్షణ పొందాలంటే నేను ఎవరిని పూజించాలి? భైరవి అమ్మవారిని పూజించాలి. అప్పుడు అమ్మవారే నన్ను రక్షిస్తారు. నెక్స్ట్ భూమవతి. శివుడు లేని శక్తిగా కాకిని వాహనంగా కలిగినటువంటి వితంత రూపము. ఏది? భూమవతి. చూడండి, శివుడు లేని శక్తిగా అంటే శివుడు మరి అమ్మవారు కలిస్తే ఒక మహాశక్తిగా ఏర్పడుతుంది. అలాంటిది శివుడు లేని శక్తిగా కాకి తెలుసు కదా, కాకిని వాహనంగా కలిగినటువంటి వితంతో దేవి ఈవిడే. మరి మత్తంగి అంటే జ్ఞానానికి మరియు పిలువబడినటువంటి దేవత మత్తంగి. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ధూమవతి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. దేవి మహత్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది శాక్తేయంలోని పవిత్ర గ్రంథం ఏది అని అడిగారు. సో చూడండి, శివుడు మరియు విష్ణువు మధ్య జరిగిన యుద్ధాల చరిత్ర, దేవి యొక్క సార్వభౌమత్వం మరియు దైవత్వం, యజ్ఞాలు మరియు ఆచారాల వివరాలు, సృష్టి యొక్క కాస్మిక్ వివరణ. కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, రైట్. చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. దేవి మహత్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో శివుడు మరియు విష్ణు, ఎస్, శివుడికి విష్ణువుకి ఇది
వేరే వేరే పురాణాల్లో మనం దీని గురించి మనం విన్నాం. శివుడికి మరియు విష్ణువుకి మధ్య జరిగినట్టు యుద్ధాల గురించి వేరే వేరే పురాణాల్లో మనం విన్నాం, కానీ ఎక్కడ శాక్తేయంలో చెప్పలే. దేవి యొక్క, ఎందుకంటే ఇది అమ్మవారికి సంబంధించింది, దేవి యొక్క సార్వభౌమత్వం మరియు దైవత్వం. ఎస్, ఎక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది. సార్వభౌమత్వం మరియు అంటే అమ్మవారు దుర్గాదేవి యొక్క ఎప్పుడైతే తన రాక్షసులు సంహరించి లోకాల్ని ఎలా కాపాడిందో దాని గురించి తెలియపరిచిందే దేవి మహత్యం, దేవి భాగవతం. దాన్నే దేవి మహత్యం అంట. ఇది చదివితే నిజంగా ఎన్నో రకాలు ఉన్నటువంటి అంటే ప్రశ్నలకి సమాధానాలు దొరికినటువంటి ఏకైక ప్రశ్న, ఏకైక పుస్తకం. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అండ్ టు లెర్న్, టు గెయిన్ ఏ గుడ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. దేవి మహత్యం చదివితే అంత అద్భుతంగా ఉంటుంది. మరి యజ్ఞాలు ఆచారాలు, ఇవి మనం యజ్ఞాల ఆచారాల గురించి అంటే బ్రాహ్మణులు చేసినటువంటి ఆన్సర్లు అనేక వేదాల్లో మరియు 4 వేదాల గురించి మనం విన్నాము. తర్వాత పురాణాల్లో కూడా దీని గురించి మనం విన్నాం. సృష్టి రహస్యాలు వివరించిన కాస్మిక్ వివరణ ఏంటంటే సృష్టి రహస్యం గురించి తెలుసుకోవడానికి. అంటే యాక్చువల్లీ సృష్టిలో ఎనర్జీ ఉంది అంటే ఎస్, ఎనర్జీ ఉంది. అది మనం ఎలా పొందాలి అంటే దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ద్వారా అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది మన మైండ్లో వస్తుంది. ఈ మైండ్లో వస్తే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కూడా మనకి తెలిసిపోతుంది. అంత కాస్మిక్ ఎనర్జీలో అంత పవర్ఫుల్ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ఇది దేవి యొక్క సార్వభౌమత్వం మరియు దైవత్వానికి వివరణిస్తుంది దేవి మహత్యం. నెక్స్ట్, త్రిపుర సుందరి యొక్క పంచదశి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? చూడండి, పంచదశి. ఓకే, పంచదశి అన్నాడు. మంత్రాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 12, 15, 18, 10. పంచదశ అంటే ఈజీగా అర్థమైపోతుంది కదా. దీని గురించి మనం మాట్లాడాల్సిన పంచదశ, దశ అంటే 10 కదా, పంచ. సో ఎంత వస్తుందమ్మా? 15. త్రిపుర సుందరిలో మంత్రంలో కా, ఏ, ఈ, లా, హ్రీం ఇలా ఇటువంటివి మొత్తం 15 బీజాక్షరాలతో కలిగి ఉంటుంది. సో ఎన్ని? 15 ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ మిగతావి నాట్ రిలేటెడ్. యోనిని విశ్వం యొక్క మూలంగా పూజించే శాక్తేయం శాఖ ఏది అన్నారు? సమయచార, మిశ్రచార, కౌలాచార, దక్షిణ మార్గం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్ ఎస్, చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. చేయాలమ్మా. సమయచార. సమయచార దేనికి తెలియజేస్తుందంటే మానసిక పూజకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఒక వేద సమ్మతమైనటువంటిది ఇది. ఓకే, అంటే ఒక వేద సమ్మతలు ఏం చెప్తుందంటే మానసిక ప్రశాంతత పొందడానికి ఈ పూజ చేస్తే చాలు. ఏది? సమయచార. మరి మిశ్రచార అనేది కర్మ మరియు జ్ఞానాన్ని పొందడానికి ఈ పూజ చేయాలి అంటారు. ఇది కర్మ మరియు జ్ఞానానికి సంబంధించిన కలయిక మిశ్రచార. సమయచార ఇప్పుడే మనము ఓకే, దేనికి? మానసిక ప్రశాంతత. ఓకేనా? నెక్స్ట్ కౌలచార అన్నారు. కౌల అంటే సృష్టికి మూలమైనటువంటి యోనిని పూజించడం వల్ల పూజించే తాంత్రిక మార్గము. ఓకే, కౌలచార. దక్షిణ మార్గం అంటే దక్షిణ మార్గం, ఇది సాత్విక పూజ విధానాన్ని అనుసరించి ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? కౌలచార. సో ఈ కౌలచార అనేది సృష్టికి మూలమైనటువంటి యోనిని పూజించే తాంత్రిక మార్గం ఏది అంటే ఈ కౌలచార మార్గం. తాంత్రిక మార్గం కౌలచార. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సౌందర్య లహరి రచయిత ఎవరు? ఇది లలితాదేవి యొక్క అందం మరియు దయను కీర్తిస్తుంది. మరి సౌందర్య లహరి గురించి నేను మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అంత పిచ్చి నాకు సౌందర్య లహరి అంటే. సో ఒక్కసారి మీరు చదివితే, సో మనం అంటాం కదా ఫేన్ అయిపోతాం, ఫేన్, అంత అద్భుతంగా ఉంటుంది సౌందర్య లహరి. ఎందుకంటే సో సౌందర్య లహరి ఎవరు రచించారు? ఓకే, సో 33 సంవత్సరాల సృష్టిలో ఏర్పడి 33 సంవత్సరాల్లోనే తన ప్రాణాన్ని త్యజించి దేహాన్ని విడిచిపెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 సార్లు పాదయాత్ర చేసి భగవంతుడు జీవుడు అందరూ ఒకటని అద్వైత సిద్ధాంతాన్ని బోధించి
మనుషులందరం ఒకటి అని లోకానికి చాటి చెప్పినటువంటి మహోన్నతమైన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆది శంకరుల చేత రచించబడినటువంటి సౌందర్య లహరి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అమ్మవారు ఎంత దయగలిగినటువంటి వ్యక్తి అనేది సౌందర్య లహరిలో చెప్పబడింది. అమ్మ అంతే, ఆ పదంలోనే ఉంది అర్థం. ఇంకా సృష్టికి మూలం ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి. సో రైట్, మరి ఎవరు రచించారు? శంకరాచార్యులు రచించారు. ఎవరండి? శంకరాచార్యులు రచించారు. సో ఇక్కడ మనం అయితే ఇక్కడ ఈ శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని గొప్ప కవి అంటాం, మరి ఆయన బోధించారు. కానీ ఈ స్తోత్రాన్ని సౌందర్య లహరిలో దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే అమ్మవారి అంటే పార్వతీదేవి త్రిపుర సుందరి సౌందర్యాన్ని మరియు ఆవిడ యొక్క మహిమల గురించి ఇక్కడ చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఎవరు? శంకరాచార్యులు. మొత్తం పైన ఎన్ని శ్లోకాలు ఉన్నాయి తెలుసా? 100 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో మరికొన్ని ఈ సౌందర్య లహరిలో 2 భాగాలకు విభజించాడు. ఒకటేమో ఆనంద లహరి, ఇంకోటి సౌందర్య లహరి. గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆనంద లహరి, ఇంకోటి సౌందర్య లహరి. ఆనంద లహరిలో 1 నుంచి 40 వరకు, 1 నుంచి 41 వరకు శ్లోకాలు ఆనంద లహరిలో వివరిస్తే, సౌందర్య లహరిలో 42 నుంచి 100 శ్లోకం వరకు సౌందర్య లహరి ఉంటుంది. అయితే ఈ ఆనంద లహరిలో ఏం నేర్పించారు? ఈ ఆనంద లహరిలో ఏం ఉంది అంటే ఈ శ్లోకాలు దేని గురించి అభివర్ణిస్తుంది అంటే మంత్రశాస్త్రం, యంత్రాలు మరి కుండలిని యోగానికి సంబంధించినటువంటి ఈ శ్లోకాల్లో ఉంటుంది. మరి సౌందర్య లహరిలో దేవి యొక్క రూప లావణ్యాన్ని, అందం గురించి 42 నుంచి 100 వరకు అని శ్లోకాలు చదివి దానికి అర్థం తెలుసుకుంటే అమ్మవారు ఎంత అందంగా ఉంటారు, ఆవిడ ఆహార్యం ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది, లావణ్యాన్ని కూడా అంత అందంగా అంత అద్భుతమైనటువంటి అక్షరాల పదజాలతో అభివర్ణించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే శంకరాచార్యులు. మరి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఏ విధంగా ఆయన చూడగలిగాడో నిజంగా సృష్టిలో చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆది శంకరాచార్యులే. సో అమ్మ తత్వాన్ని కూడా బోధించినటువంటి వ్యక్తి ఎవరు? ఆయనే. సో అంత గొప్ప వ్యక్తి ఎవరంటే శంకరాచార్యులు అని చెప్పొచ్చు. ఓకే, మరి వాల్మీకి ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, దీని గురించి బాగా తెలుసు. రైట్ ఆన్సర్ శంకరాచార్యులు. మీరు వీలుంటే ఇంకో సార్ మేము చదివేసి అర్థం చేసుకోలేమంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి ఆధ్యాత్మిక బోధన చేసినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఈ సౌందర్య లహరి గురించి శ్లోకం, దాని యొక్క అర్థం, భావం ప్లస్ ఈ 100 శ్లోకాల గురించి చాలా అద్భుతంగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి వీలైతే వినండి. నిజంగా ఆయన చెప్తుంటే అమ్మవారు నిజంగా నడిచొచ్చి మనకి పలకరించేటట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది, కనిపిస్తుంది. అంత అద్భుతంగా వివరించారు. ఒకసారి వీలైతే చూడండి లేదా వినండి. శక్తి పీఠాలలో అత్యంత ముఖ్యమైనవిగా లేదా ప్రామాణికమైనవిగా ఎన్ని పీఠాలు పరిగణించబడ్డాయి? శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయమ్మా? 18 శక్తి పీఠాలు ఉంటాయి. సో 18 శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అవేవి చెప్పగలుగుతారా? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శక్తి పీఠాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగారంటే అత్యంత ముఖ్యమైనది. యాక్చువల్ 108 శక్తి పీఠాలు ఉంటాయి. దీంట్లో ముఖ్యమైనది 18. ఓకే, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి, మాట్లాడదాం. సో ముఖ్యమైనది, ప్రామాణికమైనది, అది ప్రామాణికమైనది కూడా ముఖ్యమైనది, ప్రామాణికమైనది అంటే శ్రీ అష్టదశ శక్తి పీఠం అనేసి అంటాం. దీన్ని అష్టదశ శక్తి పీఠం అనేసి అంటాం. అంటే లంకాయనం శంకరిదేవి, కామాక్షి కంచికాపురే, ప్రద్యునే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపట్టణే అంటారు. అంటే లంకలో శంకరిదేవి, కంచిలో కామాక్షిదేవి, ప్రద్యునంలో శృంఖలాదేవి, మైసూర్ అంటే క్రౌంచి పట్టణ అంటారు కదా, ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇక్కడ 4 చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలంపూరే జోగులాంబ, శ్రీశైలే బ్రహ్మరాంబిక, కుల్హాపూరే మహాలక్ష్మి, మహుర్వే ఏకవీరిక. అంటే అలంపురంలో ఎవరు ఉన్నారు? జోగులాంబ అమ్మవారు ఉన్నారు. శ్రీశైలంలోనో బ్రహ్మరాంబిక, కొల్హాపూర్లో మహాలక్ష్మి, మరి ముహుర్వర్లో ఏకవీరిక అమ్మవారు ఉన్నారు. 4. ఓకే, అలాగే ఉజ్జయినం మహంకాళి,
ఓకే, పీఠికాయం పురాహూతిక, వడ్యాయనం గిరిజదేవి, మాణిక్యం దాక్ష వాటిక అనేసి అంటారు. ఓకే, ఇక్కడ ఉజ్జాయినంలో ఎవరు ఉంటారంటే మహంకాళి ఉంటారు. పిఠాపురంలో పురోహితిగా, ఇది మన ఆంధ్రాకి చెందినది. ఒడిశాలో దీన్ని జాజపూర్ అని కూడా అంటారు. ఒడిశాలో గిరిజాదేవి, ద్రాక్షారామంలో మాణిక్యంబ, ద్రాక్షారామం కూడా మన ఆంధ్రాకి చెందిందే. ఓకే, నెక్స్ట్ కామరూపే కామాఖ్యాదేవి, ప్రయాగే కామరూపే కామాఖ్యాదేవి, ప్రయాగే మధవేశ్వరి, జ్వాలాయనం వైష్ణవదేవి, గయ మాంగళ్య గౌరిక అంటారు. అంటే అస్సాంలో కామరూప అంటే కామాఖ్యాదేవి అంటారు. అస్సాంలో ఉన్నటువంటి శక్తిపీఠం చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే విచిత్రంగా ఉంటుంది. ప్రతి నెల 3 రోజులు అక్కడ శక్తి గుడిని క్లోజ్ కూడా చేయడం. ఒక దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. ప్రయాగలో మధవేశ్వరి, ఓకే, మధవేశ్వరి. మరి జ్వాలాముఖిలో వైష్ణవిదేవి, ఓకే, గయలో మంగళ గౌరి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వారణాసి విశాలాక్షి, కాశ్మీరేసు సరస్వతి, అష్టదశ మొత్తం ఎన్ని? ఎస్. సో వారణాసి విశాలాక్షి, కాశ్మీరేసు సరస్వతి అన్నారు. అంటే వారణాసిలో విశాలాక్షి, కాశ్మీరిలో సరస్వతి అంటే శారదమ్మ వారు. ఇలా టోటల్గా 18 శక్తిపీఠాలు ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. ఎన్నమ్మా? టోటల్గా ఈ 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఓకే, సాయంత్రం నిత్యం పఠిస్తే దీన్ని మనం ఏమంటారంటే సర్వ శుభాలు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అనుకూలంగా జరుగుతుంది. ఎంతమంది కామెంట్ చేశారు చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ఈ 18 శక్తిపీఠాలు. దాదాపు ఈ 18 శక్తిపీఠాల్లో మనం మొత్తం ఎంత 13 శక్తిపీఠాలని దర్శించడం జరిగింది. సో మహావిద్యాలలో కోరికలను నియంత్రించే మరియు శత్రువులను స్తంభింపజేసే శక్తికి ప్రసిద్ధి చెందిన దేవత ఎవరు మహావిద్యాలలో అని అడిగారు. ఓకే, కమన్ క్విక్. మహావిద్యాలలో శ్రీశైలం బ్రహ్మరాంబిక. ఎస్, రైట్. నెక్స్ట్ మతంగి, త్రిపుర భైరవి, నెక్స్ట్ భగళముఖి, కమలాత్మిక. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. భగళముఖి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మతంగి వాక్శుద్ధికి తెలుసు, ఇప్పుడు మనం మాట్లాడడం. త్రిపుర భైరవి ఇప్పుడు చెప్పాంగా, తపస్సుకు మరియు తేజస్సుకు సంబంధించినటువంటి దేవత. మరి భగళముఖి, ఎస్, శత్రువులు నోరు మూయించేంత, ఎవరైతే శత్రువులు మన దగ్గరికి మనపై దాడి చేయడానికి వస్తుంటారో అటువంటి వారిని నోరు మూయించేసి స్తంభింపచేసి కలిగినటువంటి శక్తి దేవత ఎవరంటే భగళముఖి. మరి కమలాత్మిక అన్నారు. ఓకే, సౌభాగ్యానికి ఈ సౌభాగ్యం ఇచ్చినటువంటి దేవత. సో ఆడవారు అందరూ అంటే స్త్రీలు అందరూ కూడా కమలదేవికి, కమలాత్మిక అమ్మవారిని కోరుకుంటే తన భర్త ఎప్పుడు కూడా తన మాంగళ్యం కాపాడుతూ సౌభాగ్యాన్ని ఎప్పుడు తనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరంటే కమలాత్మిక. అందుకోసం కమలాత్మిక అమ్మవారిని చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో పూజిస్తుంటారు, ఎందుకంటే తనకి సౌభాగ్యాన్ని ఇవ్వు అనేసి. ఓకేనా. నెక్స్ట్ శాక్తేయంలో నాద మరియు బిందు. ఓకే, నాద మరియు బిందు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నాడు. శబ్ద మరియు కాంతి శక్తి, శివ మరియు శక్తి యొక్క ఐకమత్యం, ఆత్మ మరియు శరీరం, సృష్టి మరియు వినాశనం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. శబ్ద మరియు చెప్పండి అమ్మా. రైట్ ఆన్సర్ ఏంటి తెలుసా? శివ మరియు శక్తి యొక్క ఐక్యమత్యం. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. శాక్తి నాద మరియు బిందు అనేసి. అంటే నాదం అంటే ఎక్కడ శబ్దం, అంటే శబ్దం అంటే శక్తి అనేసి అర్థం. నాద అంటే శబ్దం, అంటే శబ్దం అంటే శక్తి. బిందువు అంటే కేంద్రం, అంటే శివుడికి సూచిస్తాయి. వీరి ఇద్దరి యొక్క కలయిక, అంటే శివుడు మరియు శక్తి వీరి ఇద్దరి యొక్క కలయికే సృష్టి అనేసి మనం చెప్పొచ్చు. అందుకోసం దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆత్మ మరియు శరీరం అంటే జీవుడు ఉనికిలో ఉన్నాడు అని తెలియపరుచుకోవడానికి ఇది. సృష్టి మరియు వినాశనం
మంచి జరిగేటప్పుడు సృష్టి అంతా ఉంటుంది, చెడు జరిగినప్పుడు ఆ భగవంతుడే వచ్చి వినాశనం చేస్తాడు. సో ఇది కాలచక్రంలో భాగాలు, ఏది సృష్టి మరియు వినాశనం. ఇది మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ధర్మం అనేది ఒక పాదంలోనే ఇప్పుడు ఉంది కదా, ఆ ఒక పాదంలో కూడా వినాశనం జరిగేటప్పుడు అప్పుడు మరి వస్తుంది ఏంటంటే రైట్. దేవి పురాణంలో దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా ఏ రాక్షసుని వధించింది? చెప్పండమ్మా. ఈ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. మహిషాసుర మర్దిని. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. దీని గురించి డీటెయిల్ చెప్పాలా? తెలుసు అంటే స్కిప్ అయిపోద్దాం. మహిషాసుర మర్దినిగా పేరు రావడానికి కారణం మహిషాసురుని సంహరించడం వల్ల మహిషాసుర మర్దినిగా పేరు వచ్చింది. దీని గురించి తెలుసా? డీటెయిల్గా చెప్పాలా? లేదు సార్ తెలుసు అంటే వీ షుడ్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. మహిషాసురుడు, ఎస్ అందరికీ తెలుసు కదా దీని కదా. ఎందుకు మహిషాసుర మర్దినిగా ఆవిడికి పిలిచారు? సో ఎవరితో యుద్ధం చేసింది? దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసు కదా, చెప్పాలా? మీ ఇష్టమే. లేదు సార్ అంటే ఎస్ 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 అయితే అందరికీ తెలుసు, పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు కాబట్టి ఐ విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ఆర్ కోర్స్. మరి కోర్సు గురించి నేను ఎక్కువ మాట్లాడడానికి ఎట్లేదు, అందరికీ తెలుసు కోర్సు గురించి. సో ప్లీజ్ ఒకవేళ పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేయండి. క్వశ్చన్స్ మనం పొందుపరిచాము. కోర్స్ పర్చేజ్ చేసిన వారు దాదాపు పేపర్ 2 నుంచి 40,000 బిట్స్ పొందుపరిచాం. వీలైతే ప్రాక్టీస్ చేయండి. మహావిద్యాలలో తాంత్రిక బ్రహ్మ విద్యగా మరియు దేవి యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడినది ఎవరు? తాంత్రిక బ్రహ్మ విద్యగా తెలుసు. ఓకే, ఆల్రెడీ చెప్పానా? ఓకే, దట్స్ ఫైన్. సో తాంత్రిక చూడండి. సో తాంత్రిక బ్రహ్మ విద్య అన్నాం, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కాళీ అంటే కాళీ అమ్మవారి అంటే కాలానికి అతీతమైనటువంటి శక్తి, త్రిపుర సుందరి. ఎస్. సో ఈమె శ్రీ విద్యలో లేదా బ్రహ్మ విద్యగా, త్రిపుర సుందరి ఏంటండి శ్రీ విద్య లేదా బ్రహ్మ విద్యగా, లలితాదేవిగా అత్యున్నతమైన స్థానంలో త్రిపుర సుందరి ఉంటారు. మరి భువనేశ్వరి ప్రపంచాన్ని పాలించే దేవి. మరి చిన్నమస్త తన తలని చెప్పాం కదా, సో త్యాగానికి మరియు యోగ శక్తికి ప్రతీక ఎవరంటే చిన్నమస్త. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. త్రిపుర సుందరి. ఓకే, మహావిద్యలో తాంత్రిక బ్రహ్మ విద్యగా దేవి యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడింది ఏంటంటే త్రిపుర సుందరి. అత్యున్నత రూపం అంటే త్రిపుర సుందరి. మరి ఇంకేటి మాట్లాడాల్సిన అవసరం లేదు. చండీ పాఠం పఠించడం ప్రధానంగా ఏ పండుగతో ముడిపడి ఉంది? చండీ పాఠం పఠించడంలో. సో చండీ పాఠం పఠించడం కూడా ఉంటుంది. సో మహాశివరాత్రి, నవరాత్రి, దీపావళి, హోలీ. ఇది అందరికీ తెలిసిందే, ఈజీ క్వశ్చన్ కదా. రైట్, చెప్పాలి. చండీ పాఠం దేనికి? నవరాత్రికి సంబంధించింది. మరి మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిమైనటువంటి రోజు మహాశివరాత్రి. నవరాత్రి 9 రాత్రుల్లో పాటు దేవిని పూజించడంలో పండుగలో చండీదేవిని సప్తస్తుతిగా పారాయణం చేస్తారు. ఇక్కడ నవరాత్రిలో ఒక రాత్రి ఒక రోజు. మరి దీపావళి అంటే లక్ష్మమ్మ వారిని పూజిస్తారు. ఓకే, హోలీ రంగుల పండుగ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. కాశ్మీర్ శాక్తేయంలో చూడండి, స్పందకారిక గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. స్పందకారిక ఓకే గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. మరి ఇక్కడ చూడండి, అభినవ గుప్తుడు, వసుగుప్తుడు, క్షేమరాజు, అలాగే సోమనంద. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎలాంటివి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే తెలిస్తే ఆన్సర్ రాయడం, లేకపోతే చేతులు ఎత్తడం, అంతేనా? సో ఇక్కడ అభినవ గుప్తుడు. ఎవరైనా అభినవ గుప్తుడు కాశ్మీరీ శైవంలో గొప్ప తత్వవేత్త మరియు తాంత్రిక గురువు. గుర్తుపెట్టుకోండమ్మా, మీరు ఆన్సర్స్ నేర్చుకుంటున్నాను కాన్సెప్టు అంటే ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క లైన్లో నేను ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతుంది. సో అది చాలా అవసరం. అభినవ గుప్తుడు ఈయన ఎవరు అంటే శైవానికి సంబంధించినటువంటి
తత్వవేత్త మరియు తాంత్రికానికి గొప్ప గురువు, తాంత్రిక గురువు అనేసి అంటారు అభినవ గుప్తుడికి. మరి వసుగుప్తుడు ఎవరు సార్? వసుగుప్తుడు శివసూత్రాలలో కనుగొన్నవాడు. ఓకే, మరియు స్పందకారిక రచయితగా ఈయన పేరు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే వసుగుప్తుడు. ఓకే, నెక్స్ట్ క్షేమరాజు, ఈయన అభినవ గుప్తుడికి శిష్యుడు. ఎవరు? ఈయనకి. సో శిష్యుడు. ఓకే, వ్యాఖ్యాత అభినవ గుప్తుడు రాసినప్పుడు దానికి ఈయన వ్యాఖ్యాత గుండి తెలియపరిచినటువంటి వ్యక్తి. నెక్స్ట్ సోమానంద అంటే ప్రతివిఘ్న దర్శనానికి ఆద్యు పోసినటువంటి ఎవరంటే సోమానంద జీ. ఓకేనా? సో దిస్ ఇస్ ద కాశ్మీరీ సాహిత్యంలో స్పందకారిక ఓకే గ్రంథాన్ని ఎవరు రచించారమ్మా? వసుగుప్తుడు రచించడం జరిగింది. ఇవి డైరెక్ట్ బిట్ అండి. ఇవి అంటే కాన్సెప్ట్తో సంబంధం లేదు. స్టోరీ చదివి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఎటువంటి ఇవి ఎన్నిసార్లు చదివినా అంత మంచిది. ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్లో ఒకవేళ వస్తే రిపీటెడ్లో రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. వామచారం, ఎడమ చేతి మార్గం దేనిపై దృష్టి సారిస్తుంది? వామచార అంటే ఎడమ చేతి మార్గం. ఓకే, ఎడమ చేతి మార్గం దేనిపై దృష్టి సారిస్తుంది? కఠినమైన వైదిక నియమాలను పాటించడం, సాంప్రదాయేతర తాంత్రిక అభ్యాసాలు, యోగ ద్వారా అష్టసిద్ధులు సాధించడం, కేవలం పవిత్ర స్థలాల్లో పూజలు చేయడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ చేయాలి. కఠినమైన వైదిక నియమాలు పాటించడం అంటే ఎక్కడ ఏ ఆప్షన్ అందే? సో రైట్, కఠినమైనటువంటి నియమాలు పాటించడం అనేసి అన్నారు. అయితే ఇక్కడ క్లియర్గా మనం ఆన్సర్ అక్కడ గమనించవచ్చు. సాంప్రదాయేతర తాంత్రిక ఇక్కడ ఏంటి ఇచ్చారంటే తాంత్రిక అభ్యాసాలు అన్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సమాజానికి విరుద్ధమైన లేదా విషాదమైన పంచమకారంలో వంటి పద్ధతులు ఉపయోగించి సాధన చేయడం. అంటే ఈ తాంత్రిక సాధన ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి ఒక వస్తువు తను ఏదైతే కోరుకుంటాడో ఆ వ్యక్తి ఆ వస్తువు తన దగ్గరికి వస్తుంది. అంత పవర్ఫుల్ అనమాట ఇది. ఈ తాంత్రిక చాలా ప్రమాదకరం. ఒకవేళ ఈ సాధనలో ఏమైనా పొరపాటు జరిగితే తన ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమే దీనివైపు గురు విద్య లేకుండా ఎవరు మని మోలరు. అదిదో మనం అంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మాలి నేను వదలా చూసారు కదా. సో తాంత్రిక విద్య నేర్చుకుంటే ఎలా ఉంటారు అనేది ఒక భయంకరానికి మనం చూస్తాం. ఓకే, సో రైట్. సాంప్రదాయేతర కాబట్టి సాంప్రదాయానికి మనం ఇది చాలా విరుద్ధం ఆపోజిట్గా ఉంటుంది అనమాట. వీరికి ప్రేమ అనురాగాలు మంచి చెడు దీనిపైన లేదు. ఓకేనా? లలిత సహస్రనామంలో దేవిని శక్తి, శివ, మైక్య రూపిణి అని ప్రశంసిస్తారు. దీనికి దేనిని సూచిస్తుంది? కేవలం శక్తి రూపాన్ని, శివుడు మరియు విష్ణువు యొక్క కలయిక, శక్తి మరియు శివుడు మధ్య ఐక్యమత రూపం, లక్ష్మి మరియు సరస్వతి యొక్క కలయిక. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? శక్తి మరియు శివుడు. ఇంతకుముందు మాట్లాడాం కదా, శక్తి మరియు శివుడు మధ్య ఐక్యమత్య రూపాన్ని ఇక్కడ వివరిస్తుంది. సో ఆల్రెడీ మనం ఇక్కడ తెలుసుకున్నాం. లలిత సహస్రనామంలో శక్తి శివుడు యొక్క మైక్య రూపం అనేసి అన్నాడు కదా, మైక్య రూపం. కాబట్టి మైక్య రూపం అనేసి అంటే ఇక్కడ శివుడి యొక్క శక్తి శివుడు మరియు శక్తి విడిపోలేని ఒకే తత్వం అని. అంటే శివుడు వేరు, అమ్మవారు వేరు కాదు. సో అందుకోసమే భగవంతుడు ఆ పరమేశ్వరుడు తన అర్ధభాగాన్ని ఇవ్వడం జరిగింది. అర్ధనారేశ్వరి తత్వాన్ని ఎక్కడ సూచిస్తుంది. సో ప్రతి ఒక్క వ్యక్తికి కొంత అయిన తర్వాత ఆ భగవంతుడే అర్ధభాగాన్ని స్త్రీని ఇవ్వడం జరిగింది. అంటే స్త్రీని మనం ఎంత గౌరవించాలి, ఎంత పూజించాలి, ఏ విధంగా మనం చూడాలి అనేది ఎక్కడ ఆ అర్ధనారేశ్వరి తత్వం అనేది ఎక్కడ క్లియర్గా బోధించడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ నెక్స్ట్. దశ మహావిద్యాలలో తనను తాను నరికి వేసుకున్నట్లు స్వయం శిరచ్ఛేదం చిత్రించబడిన ఉగ్రదేవత ఎవరు? ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం, ఆవిడ గురించి మనం చెప్పాం.
ఓకే, మతంగి, భైరవి, చిన్నమస్త, తార. సో తార అమ్మవారు ఎలా ఉంటారు అంటే నీలవర్ణంలో ఉన్నటువంటి ఆవిడ. చిన్నమస్త, అందుకోసం మస్త అని ఇక్కడ పేరు వచ్చావు. తలను తనకి తానే ఖండించేసి ఆ రక్తాన్ని తన పరిచరాలకి త్రాగించినట్లు మనం విన్నాం. సో అటువంటిది దేవత ఎవరంటే చిన్నమస్త. భైరవి అమ్మవారిని ఎప్పుడు పూజిస్తామంటే ఎర్రటి వస్త్రాల్లో తీసుకొని ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దేవి, అంటే భయాన్ని మనలో తొలగించిపోయి ధైర్యాన్ని కలిగడానికి మనం భైరవి అమ్మవారిని పూజిస్తాం. మతంగి అంటే ఇక్కడ మనం విన్నాం శ్యామల వర్ణంలో ఉన్నటువంటి దేవి మతంగి దేవి. సో నెక్స్ట్, దేవి భాగవత పురాణం యొక్క ప్రామాణికత గురించి ఏ వేదంలో ప్రస్తావించబడింది? సో దేవి భాగవత పురాణం అనేది దాని గురించి ఆల్రెడీ ఏ వేదంలో ప్రస్తావించబడింది, అక్కడ వేదాల గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఇచ్చిద్దా ఋగ్వేదం అనేది ఇది మొట్టమొదటి వచ్చినటువంటి పురాతనమైనటువంటి వేదం. దేవి సూక్తం అనేది దీంట్లో ఉంటుంది, సూక్తులు ఉంటాయి దేవి యొక్క సూక్తులు. యజుర్వేదిలో యజ్ఞం యాగాలు ఎలా జరపాలి అనేది ఈ యజుర్వేదంలో ఉంటుంది. మరి సామవేదంలో సంగీతానికి మూలమైనటువంటి సారాంశం సామవేదం. మరి అథర్వణ వేదం తంత్ర మరియు యంత్రాలు, అంటే తంత్ర మరియు మంత్రంతో సంబంధించబడిన విషయాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి శాక్తీయ గ్రంథాలు దీనికి దగ్గరగా ఉంటాయి. ఏది? అథర్వణ వేదంలో. చాలామంది తప్పు రాశారు అనుకుంటున్నాను. దీంట్లో పురాతన వేదం కానీ దేవి సూక్తులు ఉంటాయి దీంట్లో, కానీ మంత్రం తంత్రం గురించి సంబంధించింది దేంట్లో ఉంటాయి అంటే అథర్వణ వేదంలో ఉంటాయి. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సమయాచార కుడి చేతి మార్గం యొక్క అభ్యాసకులు దీనిలో పూజిస్తారు? అంతర్గత మానసిక చక్రాలు, దేవాలయాలు మాత్రమే, శ్మశాన వాటికలలో, భౌతిక యోని రూపంలో. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూడండి, భౌతిక యోని రూపంలో అంటే కౌలచారంలో చేసే బాహ్య పూజ అనేసి అంటారు దీన్ని. మరి శ్మశాన వాటికల్లో ఎవరు చేస్తారు? మనం నిన్న మాట్లాడాం, అఘోరాలు సాధనం చేస్తే మనం. ఓకే, నిన్న దీని గురించి చాలా విషయాలు చెప్పాం. దేని గురించి చెప్పామమ్మా? శ్మశాన వాటికలు ఎవరు పూజిస్తారనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్, దేవాలయాల్లో మాత్రమే, ఇది మనుషులు మాత్రం, బాహ్య విగ్రహారాధనలో జరిగినటువంటి ఇది దేవాలయాల్లో. అంతర్గత మానసిక చక్రాలు, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ సమయచార అనేది దీన్నే సూచిస్తుంది. సో ఎడమచార అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ సమయచార అనేది గురించి కూడా తెలుసుకున్నాం. అంతర్గత మానసిక చక్రాలు, దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంటే బాహ్య పూజలకు కాకుండా మనసులోనే కుండలిని యోగం ద్వారా దేవిని పూజించడం, అంటే తన మనసులోనే అమ్మవారిని పూజించడం. బాహ్యానికి మనం ఎప్పుడు చేస్తాం? చూడండి, గుడికి వెళ్తాం, అమ్మవారి పూజ కొడతాం, టెంకాయ కొడతాం, ప్రసాదం ఇస్తాం. సో దీస్ ఆర్ వీటన్నిటికీ మనం ఏంటంటే బాహ్య పూజ అంటాం. కానీ తన మనసులోనే అమ్మవారిని స్తుతిస్తూ, మనసులోనే అమ్మవారు నామాన్ని స్తుతిస్తూ ఒక కుండలిని యోగం ద్వారా, ఓకే, కుండలిని యోగ ద్వారా దేవిని పూజించడమే అంతర్గత మానసిక చక్రాలు అంటారు. ఇది సుప్రీం పవర్స్ అండి. ఇది పొందడం అనేది చాలా కష్టం, అయినప్పుడు పొందారనుకోండి, అటువంటి అవకాశం, అటువంటి భాగ్యం దొరకడం చాలా గొప్ప విశేషం. నెక్స్ట్ లాస్ట్ ఇంకా 2 ఆన్సర్లు. మహావిద్యాల్లో శ్రీ లేదా శ్రేయస్సు, సౌభాగ్యం యొక్క తాంత్రిక రూపంలో ఎవరు పరిగణించబడ్డారు? చెప్పండి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమలాత్మిక, బగళముఖి, భువనేశ్వరి, త్రిపుర భైరవి. కమలాత్మిక. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? దశ మహావిద్యాలలో లక్ష్మీదేవిని స్వరూపంగా సంపదని మరియు సౌభాగ్యానికి ఏది అమ్మవారు కమలాత్మిక, సౌభాగ్యానికి ప్రసాదించినటువంటి అమ్మవారు కమలాత్మిక. బగళముఖి శత్రు నాశనటువంటి అమ్మవారు, శత్రు వినాశనానికి మన పూజ చేసింది బగళముఖి. భువనేశ్వరి భూమండలం అంతటా
ఓకే, పాలించినటువంటి దేవి. మరి త్రిపుర భైరవి అంటే తపస్సు శక్తిగా దేవిగా మనం చెప్పొచ్చు. ఓకే, త్రిపుర ఈ 3 లోకాలని కూడా జయించినటువంటి దేవి అమ్మవారు. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, దట్ ఈస్. నెక్స్ట్, దేవి భాగవతంలో పురాణంలో పరమేశ్వరి త్రిపుర సుందరి యొక్క అంతరహస్య నామం, అత్యంత రహస్యనామం ఎన్ని పేర్లతో కూడి ఉంటుంది? 1000, 300, 108, 32. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, 32. 1000 అంటే లలిత సహస్రనామం. ఓకే, సో ఇది సహస్రనామములకి సంకేతం. 300 అంటే త్రిశక్తి. ఓకే, త్రిశక్తి అంటారు దీనికి, త్రిశక్తి నామకులకు సంకేతం. 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, సో అష్టోత్తర నామాలకు సంకేతం. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రైట్ ఆన్సర్ ఇస్ 32. ఓకే, ఓకే, సో రైట్ ఈస్ ద 32. ఎస్, అందరూ తప్పు రాశారు. అంటే కంటెంట్ కొన్ని మీరు ఏంటంటే డెప్త్ నాలెడ్జ్ అని పొందాలి, అప్పుడే మీకు ఇటువంటి క్వశ్చన్స్ అని మీరు చేయగలుగుతారు. డెప్త్ నాలెడ్జ్ లేకపోతే అంటే ఏమవుతుందంటే డిఫరెంట్ మార్కెట్లో దొరికిన డిఫరెంట్ బుక్స్ చదివేస్తున్నారు. ఆ బుక్స్లో ఇప్పుడు చూడండి, నేను ఐ డోంట్ నో ఎలా ఒకరి గురించి మనం మాట్లాడకూడదు, మంది ఒక ఇన్స్టిట్యూట్ కాబట్టి. సో ఒక్కొక్క బుక్లో మీరు చూస్తే ఒక 10 లైన్స్తో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో కానీ ఒక చెప్దాం, లేదు అంటే శాక్తేయం గురించి కానీ మాట్లాడదాం అంటే ఒక 10 లైన్స్తో శాక్తేయం గురించి చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఈ 10 లైన్స్లో ఏముంటుంది? 10 పాయింట్స్ కూడా ఉంటుంది, మహా అయితే 5 పాయింట్స్ ఉంటుంది. ఈ 5 పాయింట్స్ మీరు చదివేసి రేపొద్దున ఎగ్జామ్ వెళ్తే ఇలాంటి 30 క్వశ్చన్లో రేపొద్దున ఏదైనా క్వశ్చన్ వచ్చింది అంటే ఎంత కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది? సో అది కూడా గమనించాలి. సో కాబట్టి సో ద బెస్ట్ బ్రాండ్ కంప్లీట్ కంటెంట్ ఉన్నటువంటి కోర్సు తీసుకుని చదివితే మాత్రం ఎటువంటి క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతారు. అయితే మనం అందించే క్వశ్చన్ మాత్రం ఎగ్జామ్ ఓరియంటెడే. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్లలో రేపు మనం ఈజీగా రాబోయే ఎగ్జామినేషన్లో మనం చూడగలం. మన ఏప్లో 40,000 క్వశ్చన్స్ ఇప్పటికి ఇచ్చాము అంటే ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అవి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగిస్తూ మరి కొంతమందికి తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు సెషన్ కంప్లీట్ అయింది. రేపు మ్యాక్సిమం రీజనింగ్ క్లాస్ ఉంటుంది, ఒకవేళ లేకపోతే వేరే క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Is there anything? త్రివేణి గారు, వీలైతే దాని గురించి చేద్దాం, ఒక వీడియో చేసి పెడితే. బేసిక్గా నేను ఏమంటాను, బేసిక్ సిరీస్ ఒకటి తీసుకుని వస్తాను అనుకుంటున్నాను. చూద్దాం, దాని గురించి ఆలోచించి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ రేపటి సెషన్లో వేరే సార్ ఉన్నారు. మళ్ళీ ఇంకో సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.